రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తోరంగి, కొవ్వాడ, గంగనాపల్లి, రేపూరు గ్రామాల్లో కూటమి అభ్యర్థి పంతం నానాజీ బీజేపీ, టీడీపీ శ్రేణులను కలుపుకుని ఆదివారం ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రచార వాహనంపై నుండి పంతం నానాజీ ప్రజలకు అభివాదం చేస్తూ ఓటును అభ్యర్థించారు. అడుగడుగున ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకగా మహిళలు హారతలు పట్టి స్వాగతించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధితో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా జగన్ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన నూతన భూ హక్కు చట్టం కారణంగా ప్రజలంతా తమ సొంత భూమిపై ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రొంగల వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడేంటి అలా బొమ్మరేసుకుంటూ వస్తున్నాడా అంటే ఈ వేళ తెలిసింది ఏంటంటే చివరిలో పెట్టి ఇంత మెజారిటీ మళ్ళా రాదు, ఏదోలా గవర్నమెంట్ ఫామ్ చేసేద్దాం, డబ్బులు ఇచ్చి ఇంత మెజారిటీతో కూడినట్టు ప్రభుత్వంతో ఈ బిల్లు పాస్ చేసుకోవాలి, ఈ జీవో ఇష్యూ చేసుకోవాలన్నట్టు ఆలోచన. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆయన నీ గుండెల మీద ముద్ర వేసేస్తారని చెప్పాడు చూసారా పెద్ద అయినా. ఇప్పుడు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ భూమి ఆడి దగ్గర ఉంటుంది, నీ భూమి కాగితాలు ఆడి దగ్గర ఉంటాయి, నీ దగ్గర జెరాక్సే ఉంటుంది. నువ్వు అమ్ముకోవాలంటే ఆడికి ఒక ఆఫీసర్ని పెడతాడంటే మన ఇంట్లో ఒక ఆపద వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో పెళ్ళి వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో మన అన్నదమ్ములు విడిపోదాం అంటే అమ్ముకుని ఇట్లా తీసుకుంటాం. ఏం చేసుకోవాలన్నా మన ఆస్తికి ఈ అనుమతి, ఆ రిజిస్ట్రేషన్ కావాలా. చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి కానీ ఓటు వేసారా మీ కుటుంబం మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. అది ఎవడు చెప్పడాడు, క్లియర్గా చెప్పేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నీది నేను తీసేసుకుంటానని చెప్తున్నాడు. చెప్తూనే మనం ఎర్రిగొడ్డుల్లాగా వెళ్ళి ఓటేయడం అన్నది ఎంత సమంజసం ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రార్థిస్తాను.